టాలీవుడ్ నటుడు కార్తికేయ హీరో నిఖిల్ సిద్ధార్థ తన భార్య పల్లవి వర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిఖిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల నుంచి ప్రసాదాలు, పట్టు వస్త్రాలు స్వీకరించారు. ఆపై ఆలయానికి వెలుపల నిఖిల్తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇకపోతే నిఖిల్ సిద్ధార్థ గత ఏడాది మే 14న డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట తిరుమల సందర్శనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హలో హాయ్ హలో హాయ్ బ్రదర్. ముందుగా చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా చాలా ఘన విజయాన్ని అందించారు ప్రేక్షకులు. అలాగే దానికి నేను ముందుగా చాలా రుణపడినాను వెంకటేశ్వర స్వామికి, ఎందుకంటే నేను బాగా నమ్ముతాను. చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను. అండ్ ముందుగా కార్తికేయ 2కి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా స్పై అనే కొత్త సినిమా వస్తుంది. ఆ సినిమా ప్రమోషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. అందుకే ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ రోజు నుంచి మా స్పై సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ మళ్ళీ ఒక సూపర్ అనుభూతి, కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన అనుభూతి ఇండియా లెవెల్లో మీకు స్పై ద్వారా మీకు కలగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. థ్యాంక్ యూ. కార్తికేయ 3 అన్నది నేను చందు మొండెట్టి ప్లాన్ చేస్తున్నాం సార్. ఈ ఇయర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ అతి త్వరలో మీ కార్తికేయ 3 కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు 3Dలో రాబోతుంది. మేము ఓన్లీ కార్తికేయ 2 ఎండింగ్లో పెట్టాము సార్. 3 ఇంకా రిలీజ్ చేయలేదు. స్పై అన్న సినిమా ఇప్పుడు రైట్ నౌ అది రిలీజ్ అవబోతుంది. అనౌన్స్మెంట్ ఈ రోజు రాబోతుంది. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అందుకే ఫ్యామిలీతో పాటు వచ్చాను. అండ్ ఈ రోజు నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్.